ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక 2-3 చిన్నపాటి ఏవైనా సరే ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకైతే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ మేళాలు నిర్వహించి ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి హైదరాబాదు, బెంగళూరు వంటి వాటిలోకి వెళ్ళాలని చెప్పేసి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. కానీ జాబ్ మేళాకి వెళ్తున్నారు కానీ యువకులైతే కానీ అక్కడికైతే వెళ్ళట్లే వాళ్ళు జాబ్ వచ్చినా సరే. ఎందుకు? ఆడిచ్చేది 15,000, 20,000. ఆ 20,000, 15,000 అక్కడ రెంట్లకి, భోజనానికే సరిపోతాయి. ఇంకేంది వాళ్ళ పరిస్థితి? అది కాదు. జాబ్ మేళా నిర్వహించే కంటే కూడా మీరు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 10 కోట్లు, 15 కోట్లు కనుక ఖర్చు పెట్టినట్టయితే, సరే ఒక 20 కోట్లైనా సరే ఖర్చు పెట్టినా సరే, ప్రశాంతమైన వాతావరణంలో ఒక 1000 మందికైనా సరే ఉద్యోగాలు ఇచ్చే విధంగా అయితే 10,000 చాలు, ఎక్కువద్దు. 10,000 వచ్చే విధంగా అయితే ఒక చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి కనుక స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టి కనుక ప్రశాంతమైన వాతావరణంలో ఆ నియోజకవర్గంలో కనుక వాళ్ళకి ఉద్యోగాలు నిరుద్యోగులకు అది ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అనవసరంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కంటే, ఈ ఓటర్లకు డబ్బులు ఇచ్చే కంటే కూడా ఈ 20 కోట్లు, 25 కోట్లు కనుక ఆ నియోజకవర్గంలో ఖర్చు పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ నిరుద్యోగులు మీకు దండగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ గెలుపుకి కూడా కృషి చేస్తారు మర్చిపోకుండా. అందుకనే ప్రతి ఎమ్మెల్యే కూడా మీ నియోజకవర్గంలో ఒక 20, 25 కోట్లతో అయితే చిన్న పరిశ్రమలు కనుక ఏర్పాటు చేసినట్లయితే యువతకు ఒక భరోసా ఇచ్చినట్లుగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి కూడా అండదండగా ఈ నిరుద్యోగులు ఉంటారు. మర్చిపోవద్దు సార్. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటారని చెప్పేసి తెలియజేస్తాను. మీ కార్తీక్ ఉంగరాల.